భారతదేశ ఓటర్ల జాబితాలను శుద్ధి చేయడానికి గత 20 ఏళ్లలో మొదటిసారిగా ఒక భారీ కార్యక్రమం మొదలైంది. అవును. ఇది దాదాపు 50 కోట్లకు పైగా ఓటర్లను ప్రభావితం చేస్తోంది. దీని అధికారిక పేరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లేదా SIR. పేరు వినడానికే చాలా బరువుగా ఉంది కదా. నిజమే. అసలు ఈ ప్రక్రియ ఏంటి? 20 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా ఇంత పెద్ద ప్రక్షాళన ఎందుకు అవసరమైంది? ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో ఇది పెద్ద వివాదాన్ని రేకెట్టించింది. అవును, బీహార్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో. ఈరోజు మన దగ్గర ఉన్న పత్రాల ఆధారంగా దీని వెనుకున్న అసలు కథేంటో లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. ఎన్నికల పవిత్రత కోసం మొదలైన ఒక ప్రక్రియ లక్షలాది మంది ఓటు హక్కునే ప్రశ్నార్థకం చేస్తుందనే ఆరోపణల్లో నిజమెంత చూద్దాం. సరే, ముందుగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ మాట వినడానికే చాలా సీరియస్గా ఉంది. రోజూ చేసే చెకింగ్కి దీనికి తేడా ఏంటి? తేడా చాలా పెద్దది. ఇది సాధారణ నవీకరణ కాదు. కాదా? కాదు. సాధారణంగా ప్రతి సంవత్సరం కొత్త పేర్లను చేర్చడం, చనిపోయిన వారి పేర్లను తొలగించడం లాంటివి చేస్తారు కదా. అవును, అదే రొటీన్ ప్రాసెస్. కానీ ఈ SIR ప్రక్రియ దాదాపు మొదటి నుండి ఓటర్ల జాబితాను తిరిగి నిర్మించడం లాంటిదన్నమాట. అంటే పూర్తిగా కొత్త జాబితా తయారు చేసినట్టేనా? దాదాపుగా అంతే. బూత్ లెవెల్ ఆఫీసర్లు అంటే BLOలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఓటరు వివరాలను భౌతికంగా ధృవీకరిస్తారు. ఓహో, అంటే ప్రతి ఇంటికి తలుపు తడతారన్నమాట. ఇది చాలా పెద్ద పని. చాలా పెద్ద పని. దీనికి చట్టపరమైన అధికారం ఎక్కడ్నించొస్తుంది? ఎన్నికల సంఘం ఎప్పుడు పడితే అప్పుడు ఇలా చేయగలదా? ఖచ్చితంగా. దీనికి బలమైన చట్టపరమైన ఆధారముంది. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ఎన్నికల సంఘానికి స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించే అధికారాన్నిస్తుంది. సరే. దాంతోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 21 కూడా ఉంది. ఆ సెక్షన్ ఏం చెప్తుంది? ఓటర్ల జాబితాలు పాతబడ్డాయని, వాటిలో చాలా తప్పులున్నాయని భావించినప్పుడు వాటిని ఎప్పుడైనా సమగ్రంగా సవరించే అధికారాన్ని ఎన్నికల సంఘానికి ఇస్తుంది. అంటే గత 20 ఏళ్లుగా ఇలాంటి పూర్తిస్థాయి సమీక్ష జరగలేదనిమాట. జరగలేదు. అందుకే ఇప్పుడు దీని అవసరం వచ్చిందని ECI వాదన. 20 ఏళ్లు చాలా పెద్ద గ్యాప్. ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రక్రియను చేపట్టడానికి గల అధికారిక కారణాలేమిటి? దీని వెనక ముఖ్యంగా 3 కారణాలున్నాయి. మూడా? అవును. మొదటిది వేగవంతమైన పట్టణీకరణ మరియు వలసలు. మైగ్రేషన్. సరిగ్గా. లక్షలాది మంది ప్రజలు ఉద్యోగాల కోసం పల్లెల నుండి పట్టణాలకు, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వెళుతున్నారు. దానివల్ల పాత చిరునామాల్లో ఓట్లుండిపోతున్నాయి, కొత్త చోట నమోదు కావట్లేదు. అవును. జాబితాలో గందరగోళం సృష్టిస్తోంది. అది నిజమే. మనలో చాలా మందికి 2-3 చోట్ల ఓట్లున్నాయని సరదాగా చెప్పుకోవడం వింటూ ఉంటాం. సరిగ్గా అదే రెండో సమస్య. ఒకే వ్యక్తికి బహుళ చోట్ల ఓటు హక్కు ఉండటం. అది చట్టవిరుద్ధం. ఇక మూడవది అతిపెద్ద సమస్య, ఘోస్ట్ ఓటర్లు. ఘోస్ట్ ఓటర్లా అంటే చనిపోయిన వారి పేర్లు లేదా ఆ చిరునామా నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన వారి పేర్లు ఇంకా జాబితాలో ఉండటం. కొన్నిసార్లు అసలు ఉనికిలో లేని వ్యక్తుల పేర్లు కూడా ఉంటున్నాయి. ఓకే. ఈ సమస్యలన్నీ ఒక వ్యక్తి ఒక ఓటు అనే ప్రజాస్వామ్య మూల సూత్రాన్నే దెబ్బతీస్తాయి కదా. ఖచ్చితంగా. అందుకే జాబితాను ఖచ్చితంగా పారదర్శకంగా మార్చడమే లక్ష్యమని ఎన్నికల సంఘం చెబుతోంది. అంటే సిద్ధాంతపరంగా లక్ష్యం మంచిదే, జాబితాను శుభ్రపరచడం. కానీ ఆచరణలు, ముఖ్యంగా 2025లో బీహార్లో ఈ ప్రక్రియ జరిగినప్పుడు అది ఒక రాజకీయ తుఫానునే సృష్టించినట్లుంది. తుఫాను అనే పదం కూడా చిన్నదేమో. బీహార్లో జరిగిందొక అసాధారణమైన పరిణామం. ఏం జరిగిందక్కడ? SIR ప్రక్రియ తర్వాత విడుదల చేసిన ముసాయిదా జాబితా నుండి ఏకంగా 65 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు. 65 లక్షలా? అవును. ఇది రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో దాదాపు 10%. 10%? అంటే ప్రతి 10 మందిలో ఒకరి ఓటు గల్లంతైందనమాట. ఊహించండి. ఇది రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. 65 లక్షలు అనేది చాలా పెద్ద సంఖ్య. కొన్ని చిన్న దేశాల జనాభా అంత ఉంటుంది. సహజంగానే ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకించి ఉంటాయి. వ్యతిరేకించడం మాత్రమే కాదు, ఇది రాజకీయ కుట్ర అని ఆరోపించాయి. ఎలాంటి కుట్ర? తమకు మద్దతిచ్చే కొన్ని కులాలు, వర్గాలను లక్ష్యంగా చేసుకుని వారి ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించారని ప్రతిపక్షాలు గొడవ చేశాయి. మరి ఎన్నికల సంఘమేం చెప్పింది? తాము నిబంధనల ప్రకారమే మరణించిన వారి, వలస వెళ్లిన వారి, నకిలీ ఓటర్ల పేర్లను తొలగించామని వాళ్లు చెప్పారు. ఈ వివాదం చివరికి సుప్రీంకోర్టుకు చేరింది.
సుప్రీంకోర్టు జోక్యం తర్వాత పరిస్థితి మారిందా? కోర్టేం చెప్పింది? సుప్రీంకోర్టు చాలా కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. మొదటిది పారదర్శకతకు సంబంధించింది. అంటే తొలగించిన 65 లక్షల మంది జాబితాను, వారి పేర్లను ఎందుకు తొలగించారో స్పష్టమైన కారణాలతో సహా బహిరంగంగా ప్రకటించాలని ఆదేశించింది. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే అప్పటి వరకు అంతా రహస్యంగా జరిగిందా? అవును. రెండవది ఆధార్ కార్డును గుర్తింపు మరియు నివాస రుజువుగా అంగీకరించాలని సూచించింది. అది చాలా మందికి పెద్ద ఊరట. నిజమే, ముఖ్యంగా పేదలకు, వలస కార్మికులకు. కోర్టు జోక్యంతో ప్రక్రియలో కొంత జవాబుదారీతనం వచ్చింది. బీహార్ ఉదంతం చూస్తుంటే ఈ ప్రక్రియలో ఉన్న అతిపెద్ద ప్రమాదం అర్హులైన పౌరులు కూడా ఓటు హక్కు కోల్పోవడమే అనిపిస్తోంది. ఇది కేవలం ఆందోళన కాదు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవం. ముఖ్యంగా వలస కార్మికులు, సరైన పత్రాలు లేని పేదలు, అట్టడుగు వర్గాలవారు తీవ్రంగా నష్టపోతారని అంటున్నారు. ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఒక కొత్త వివాదాస్పద నిబంధనను ప్రవేశపెట్టారు. ఏంటది? జనవరి 2003 తర్వాత ఓటర్గా నమోదు చేసుకున్న వారందరూ తమ పేరు, పుట్టిన తేదీ మరియు తల్లిదండ్రుల వివరాలకు సంబంధించిన రుజువులు సమర్పించాలని కోరారు. ఒక్క నిమిషం, 2003 తర్వాత నమోదు చేసుకున్న వారందరూ మళ్లీ రుజువులు చూపించాలా? అవును. అంటే గత 20 ఏళ్లలో ఓటర్గా మారిన కోట్లాది మంది ఇప్పుడు తమ పౌరసత్వాన్ని మళ్లీ నిరూపించుకోవాలన్నమాట. ఇది చాలా కష్టమైన పని కదా? ఖచ్చితంగా. ఇక్కడే మనం గమనించాల్సిన కీలకమైన విషయమేమిటంటే, ఇది కేవలం పత్రాల సమస్య కాదు. మరి ఇది పౌరసత్వాన్ని నిరూపించుకునే భారం పౌరుడికాకి నెట్టడం. సాధారణంగా వ్యవస్థ మిమ్మల్ని పౌరుడిగా గుర్తిస్తుంది. కాని ఇక్కడ మీరు పౌరులు కాకపోవచ్చు, మీరే నిరూపించుకోండి అనే ప్రమాదకరమైన మార్పు కనిపిస్తోంది. ఇదే చాలా మందిలో జాతీయ పౌర పట్టిక లేదా ఎన్ఆర్సీ గురించిన భయాలకు కారణమైంది. సరిగ్గా. ఇది ఓటర్ల జాబితా శుద్ధి పేరుతో వెనకవాక్లి నుండి ఎన్ఆర్సీని అమలు చేసే ప్రయత్నమేమో అని అనుమానాలు బలపడ్డాయి. పశ్చిమ బెంగాల్లో ఈ భయాలు మరింత తీవ్రంగా ఉన్నాయంటున్నారు. అక్కడ పరిస్థితి ఎందుకంత సున్నితంగా మారింది? అవును, ఎందుకంటే బెంగాల్లో దశాబ్దాలుగా సరిహద్దుల వెంబడి వలసలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ నుండి వచ్చిన వలసల గురించా మీరు మాట్లాడేది? అవును, ముఖ్యంగా మతువా కమ్యూనిటీ లాంటి వారు మతపరమైన హింస నుండి తప్పించుకొని ఇక్కడికొచ్చారు. తరతరాలుగా ఇక్కడే నివసిస్తున్నా వారిలో చాలామందికి సరైన పత్రాలు లేవు. ఓహో, వాళ్లకి ఇది కేవలం ఓటు హక్కు గురించి కాదు, వారి ఉనికికే ముప్పనమాట. నిజమే, వారికి ఇది జీవన మరణ సమస్యగా మారింది. అంటే వాళ్లలో భయాందోళనలు పెరిగాయా? చాలా తీవ్రంగా. బిఎల్ఓలు ఇంటింటికి వచ్చి పత్రాలు అడుగుతారనే వార్త మిమ్మల్ని గుర్తించి తిరిగి బంగ్లాదేశ్కు పంపించేస్తారేమో అనే పుకారుగా మారింది. అయ్యో! ఈ భయంతో వందలాది కుటుంబాలు తమ ఇళ్లను వదిలి తిరిగి బంగ్లాదేశ్కు వెళ్లిపోయినట్లు వార్తలొచ్చాయి. ఇది చాలా దారుణం. ఇంకా దారుణమైన విషయమేమిటంటే, తమ పౌరసత్వం కోల్పోతామేమోనన్న ఆందోళనతో కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆరోపణలున్నాయి. అంటే ఇది కేవలం ఒక రాజకీయ వివాదం కాదు, ఒక పెద్ద మానవ సంక్షోభంగా మారింది. అవును. ఇది చాలా విచారకరం. అంటే ఒకవైపు ఎన్నికల జాబితాలో స్వచ్ఛత అవసరం, మరోవైపు లక్షలాది మంది జీవితాలు, వారి ఓటు హక్కు ప్రమాదంలో పడుతోంది. ఈ సవాళ్లను అధిగమించడానికి ఎలాంటి పరిష్కారాలున్నాయి? కేవలం ప్రక్రియను ఆపేయడం పరిష్కారం కాదు కదా. కాదు. మరింత సరళంగా మానవతా దృక్పథంతో ఉండటం. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా. అవును. ఆధార్, రేషన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి చాలామంది పేదలకు అందుబాటులో ఉంటాయి. వీటిని గుర్తింపు మరియు నివాస రుజువులుగా ఖచ్చితంగా అంగీకరించాలి. అది కీలకమైన మార్పు. కానీ సాంకేతికత గురించి కూడా మాట్లాడుతున్నారు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ లాంటివి ఎలా సహాయపడతాయి? ఏఐ అనుమానాస్పద సరళిని గుర్తించగలదు. ఉదాహరణకు, ఒకే బూతులో వందలాది పేర్లు ఒకేసారి ఒకే కారణంతో తొలగిస్తే అది ఒక రెడ్ ఫ్లాగ్. అక్కడ ఏదో తప్పు జరుగుతోందని అర్థం. సరిగ్గా. దాన్ని ఏఐ వెంటనే పట్టుకుని అధికారులను అప్రమత్తం చేస్తుంది. ఇది మానవ ప్రమేయంతో జరిగే పక్షపాతాన్ని, తప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. అంటే మానవ పక్షపాతాన్ని తగ్గించడానికి ఒక టెక్నాలజీ చెక్ లాంటిది. మరి బ్లాక్చైన్ టెక్నాలజీ సంగతేంటి? అది కొంచెం సంక్లిష్టంగా అనిపిస్తుంది. దాన్ని ఎలా వాడతారు? బ్లాక్చైన్ ప్రధానంగా పారదర్శకతను, భద్రతను పెంచుతుంది. ఓటర్ల జాబితాలో ప్రతి మార్పు ఒక డిజిటల్ లెడ్జర్లో శాశ్వతంగా నమోదవుతుంది. దాన్ని ఎవరూ మార్చలేరా? ఎవరూ మార్చలేరు, ట్యాంపర్ చేయలేరు. ఎవరి పేరు ఎందుకు తొలగించబడిందో అందరూ చూడవచ్చు. ఇది ప్రక్రియపై ప్రజలకు నమ్మకాన్ని పెంచుతుంది. కాని ఇంకోవైపు నుండి చూస్తే ఎన్నికల సంఘం వాదనలో కూడా పాయింటుంది కదా.
కఠినమైన నిబంధనలు లేకపోతే నకిలీ ఓటర్లను ఎలా అడ్డుకోగలం? జాబితా పవిత్రత కూడా ముఖ్యమే. మీరు చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఇక్కడే సమతుల్యత అవసరం. టెక్నాలజీ సహాయపడుతుంది, కానీ అదే సర్వరోగ నివారిణి కాదు. మరింకేం చెయ్యాలి? అందుకే వలస కార్మికుల కోసం రిమోట్ ఓటింగ్ లాంటి వినూత్న పరిష్కారాల గురించి కూడా ఆలోచించాలి. రిమోట్ ఓటింగ్ అంటే? ఒక కార్మికుడు బీహార్ నుండి ముంబైకి వలస వెళ్తే అతను ఓటు వేయడానికి తిరిగి వెళ్లలేక ఓటు హక్కును కోల్పోకూడదు. అతనికి ముంబై నుండే ఓటు వేసే సౌకర్యం కల్పించాలంటారా? అవును. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి పెద్ద ప్రక్రియను చేపట్టే ముందు రాజకీయ పార్టీలు, పౌర సమాజ సంస్థలతో విస్తృతమైన సంప్రదింపులు జరపాలి. అందరి అభిప్రాయాలు తీసుకోవడం అవసరం. చాలా అవసరం. మన దగ్గర ఉన్న సోర్సెస్లో స్వీడన్ మోడల్ గురించి కూడా ఒక ప్రస్తావనుంది. అక్కడ పౌర డేటాబేస్ల నుండి ఓటర్ల జాబితాలు ఆటోమేటిక్గా నవీకరించబడతాయంటున్నారు. అది చాలా సమర్థవంతంగా అనిపిస్తోంది. నిజమే. స్వీడన్ మోడల్ ఒక ఆదర్శవంతమైన వ్యవస్థ. అదెలా పనిచేస్తుంది? అక్కడ ప్రతి పౌరుడి జననం, మరణం, నివాస మార్పుల వివరాలు ఒక కేంద్రీకృత సివిల్ రిజిస్ట్రీలో నమోదు చేయబడతాయి. ఓకే. 18 ఏళ్లు నిండిన వెంటనే వారి పేరు ఆటోమేటిక్గా ఓటర్ల జాబితాలోకి వెళ్ళిపోతుంది. చిరునామా మారితే అది కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. చనిపోతే? పేరు తొలగించబడుతుంది. అంతా ఆటోమేటిక్. అంటే బిఎల్ఓలు ఇంటింటికి తిరగాల్సిన అవసరం లేదు, ప్రజలు పత్రాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. అవును. ఇది మానవ తప్పిదాలను, పక్షపాతానికున్న అవకాశాన్ని పూర్తిగా తొలగిస్తుంది కదా? గణనీయంగా తగ్గిస్తుంది. కానీ భారతదేశంలో అలాంటి వ్యవస్థను నిర్మించడం ఒక పెద్ద సవాలు. మన జనాభా, వైవిధ్యం, ఇంకా పూర్తిగా డిజిటలైజ్ కాని గ్రామీణ ప్రాంతాలు, ఇవన్నీ అడ్డంకులు. అంటే అది మన దేశానికి ఒక దీర్ఘకాలిక లక్ష్యం కావచ్చు. అవును. కాని ప్రస్తుతానికి మనకున్న వ్యవస్థలోనే ఈ ప్రక్రియను మరింత పటిష్టంగా, పారదర్శకంగా మరియు ముఖ్యంగా మానవతా దృక్పథంతో అమలు చేయడంపై దృష్టి పెట్టాలి. ముగింపుగా చెప్పాలంటే, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఈ ప్రక్రియ ఒక రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. అదెలా? ఒకవైపు ఎన్నికల సమగ్రతను కాపాడటానికి, నకిలీ ఓట్లను ఏరివేయడానికి ఇది చాలా అవసరం. నిజమే. మరోవైపు దాని అమలులో సరైన జాగ్రత్తలు, జాలి, జవాబుదారీతనం లేకపోతే అది అర్హులైన పౌరుల్నే ఓటు హక్కుకు దూరం చేసే ప్రమాదముంది. సరిగ్గా. ఇక్కడ ఖచ్చితత్వం మరియు సమ్మిళితత్వం మధ్య సరైన సమతుల్యతను సాధించడమే అతిపెద్ద సవాలు. ఇది భద్రత మరియు అందుబాటు మధ్య ఉన్న శాశ్వతమైన సంఘర్షణను గుర్తుచేస్తోంది. ఓటర్ల జాబితాను ఖచ్చితంగా ఉంచడం అనే భద్రతా లక్ష్యం ప్రతి అర్హులైన పౌరుడికి ఓటు వేసే హక్కును సులభంగా అందుబాటులో ఉంచడమనే లక్ష్యంతో సంఘర్షించకూడదు. అవును. ఈ మొత్తం చర్చ మనల్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో వదిలివేస్తోంది. భారతదేశ ప్రజలు నిరంతరం ప్రయాణిస్తూ డిజిటల్గా మారుతున్న ఈ రోజుల్లో సాధారణ నివాసి అనే 20వ శతాబ్దపు భావన ఒక ఓటర్ యొక్క నిజమైన గుర్తింపును పట్టుకోగలదా? అది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఓటు వేసే హక్కు ఉందని నిరూపించుకోవడమే ఓటు వేయడానికి అతిపెద్ద అడ్డంకిగా మారకుండా ఈ వ్యవస్థ భవిష్యత్లో ఎలా పరిణామం చెందాలి? ఆలోచించండి.